మహబూబాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యము కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. బ్రతికుండగానే ఒక వ్యక్తిని మార్చురీకి తరలించి నైట్ అంతా కూడా అక్కడే ఉంచారు. అసలు ఏంటి ఇంత నిర్లక్ష్యం ఏంటి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి? బ్రతుకున్న వ్యక్తిని మార్చురీలో పెట్టడం ఏంటి అనే కదా మీ డౌట్. ఎస్, దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ని మనం చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన అయితే చోటు చేసుకుంది. అటు ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఒక గుర్తు తెలియని శవంగా భావించారు సిబ్బంది అంతా. రాత్రంతా మార్చురీలో ఉంచి తాళం వేశారు సిబ్బంది. ఉదయం మార్చురీ శుభ్రం చేస్తుండగానే స్వీపర్ వచ్చి గుర్తించింది. అంటే ఏం జరిగింది, బాడీ ఇక్కడ ఉంది, ఎందుకు కదులుతుంది, ఇది శవం కదా, కదలడానికి రీజన్స్ ఏంటి అంటే కూడా ఆమె ఆశ్చర్యపోయింది. అసలు ఏం జరిగింది, డెడ్ బాడీ మూవ్ అవ్వడం ఏంటి అంటే కూడా ఆమె కూడా కొంత ఆశ్చర్యానికి లోనైంది. కానీ అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. అనారోగ్యంతో హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసం వచ్చాడు ఒక వ్యక్తి. సో అతను జయ్యారం గ్రామానికి చెందిన టాక్సీ డ్రైవర్ రాజు. సో రాజుకు అనారోగ్యం బారిన పడటంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అక్కడే ఉన్న స్ట్రెచర్ పైన పడుకోవడం జరిగింది. రాజుకు ఆధార్ కార్డు లేకపోవడం, అతడికి తోడుగా ఎవరూ రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది ఎవరు కూడా అడ్మిట్ చేసుకోలేదు. అక్కడే బెడ్ పై పడుకొని ఉండటంతో చనిపోయాడని భావించి మార్చురీకి తరలించారు సిబ్బంది. ఎస్, ఒకసారి ఈ ఘటనను మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు. టాక్సీ డ్రైవర్ రాజు అతనికి అనారోగ్యం ఉంది, ఆరోగ్యం బాలేదు అంటూ కూడా హాస్పిటల్కి రావడము, అతనితో ఎవరూ లేకపోవడంతో హాస్పిటల్ యాజమాన్యం కూడా అసలు ఎవరు కూడా అతన్ని అడ్మిట్ చేసుకోలేదు. ఆ నేపథ్యంలోనే అతని ఆరోగ్యం బాలేదు అంటూ కూడా స్ట్రెచర్ పైన పడుకోవడం జరిగింది. సో అతను పడుకుంటున్న సమయంలో అతను పడుకొని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. ఇక అతనికి హెల్త్ బాగాలేదు కాబట్టి కాన్షియస్లో లేడు. సో సిబ్బంది అంతా కూడా అతడు చనిపోయాడని భావించి మార్చురీకి తీసుకెళ్లి వాళ్ళ విధులు అంటే సిబ్బంది యొక్క విధులు టైము ముగిసిపోయింది, మేము ఇంటికి వెళ్లాల్సిన టైం అయింది అని అతన్ని తీసుకెళ్లి మార్చురీలో ఉంచి రాత్రంతా ఆ విధంగానే ఉంచారు. అసలు ఏంటి ఇదంతా? బ్రతుకున్న వ్యక్తిని తీసుకెళ్లి మార్చురీకి తరలించడం ఏంటి? మినిమం కామన్ సెన్స్ ఉండదా? అంటే ఆ వ్యక్తి చనిపోయాడా బ్రతికున్నాడా అని ఆ సోయి కూడా లేకుండా బ్రతుకున్న వ్యక్తిని మార్చురీకి ఏ విధంగా తరలిస్తారు? అతనికి ఆధార్ కార్డు లేదు, ఐడెంటిటీ లేదు, ఏదీ లేదు, అతనితో ఎవరు కూడా బంధువులు కూడా హాస్పిటల్కి రాలేదు. సో ఈ నేపథ్యంలో ఇష్టం వచ్చిన రీతిన వాళ్ళు ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి? సరే, ఇప్పుడు అతనికి ఆరోగ్యం బాగాలేదు, తీసుకెళ్లి మార్చురీలో పెట్టారు. ఆరోగ్యం బాలేని వ్యక్తిని తీసుకెళ్లి మార్చురీలో పెట్టి ఒక శవంగా వాళ్ళు గుర్తు తెలియని శవంగా ఏ విధంగా భావిస్తారు? ఒక వ్యక్తి మరణించాడు అని మినిమం అంటే క్లారిటీ కూడా ఉండదా? అతను చనిపోయాడా బ్రతికున్నాడా అనేది ఆ పల్స్ని బట్టి చూస్తే తెలుస్తుంది. లేదా హార్ట్ బీట్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు, ఆ వ్యక్తి మూమెంట్స్ ఉన్నాయా లేదా చూసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆ వ్యక్తి బ్రతికున్నాడా లేదా అని మినిమం సెన్స్ ఉంటుంది. సరే, స్ట్రెచర్ పైన పడుకొని ఉన్నాడు, స్పృహలో లేడు. సో అతను పడుకొని ఉన్నాడు కాబట్టి చెయ్యి అన్న చూడాలి. సో నాడి కొట్టుకుంటుందా లేదా అని చెక్ చేస్తారు ఎవరైనా కూడా. సో పడుకున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఆ మార్చురీలో పెట్టడం ఏంటి? ఇంత నిర్లక్ష్యంగా ఏ విధంగా వ్యవహరించారు? సరే, అతను నిజంగానే చనిపోయి ఉంటే మార్చురీలో పెడితే అది ఓకే. అయినా కూడా చనిపోయిన వ్యక్తిని మార్చురీకి ఏ విధంగా తీసుకెళ్తారు? ఫస్ట్ ఫ్రీజర్లో కదా వాళ్ళని ఉంచాలి. ఏదైనా డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి బయట మార్చురీలో అలా విధంగా పెట్టడం కంటే ముందు ఫ్రీజర్లో ఉంచి ఆ తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇంకా ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చేస్తారు. అయినప్పటికీ బ్రతుకున్న వ్యక్తిని తీసుకెళ్లి మార్చురీలో పెట్టడం, మీరు ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. అసలు బ్రతుకున్న వ్యక్తిని మార్చురీలో పెట్టడము ఎంత వింతగా ఉందంటే మీరు ఒకసారి ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, బ్లూ కలర్ షర్ట్ వేసుకొని బెడ్ పైన పడుకొని ఉన్న వ్యక్తిని మీరు చూడొచ్చు. తను ఎంత స్పష్టంగా చూస్తున్నాడు, ఆ మూమెంట్స్ చూడండి. సో అతన్ని తీసుకెళ్లి మార్చురీలో నైట్ అంతా ఉంచారు. పోనీ 1 గంట 2 గంటలు కూడా కాదు, ఎవరో వచ్చి ఐడెంటిఫికేషన్ చేశారు అని కూడా కాదు. సో నైట్ అంతా, సో నిన్నటి నుంచి కూడా అతను ఆ మార్చురీలోనే ఉన్నాడు. మార్నింగ్ ఎవరైతే స్వీపర్ ఆ మార్చురీ గదిని శుభ్రం చేయడానికి ఆ స్వీపర్ లోపలికి వెళ్ళిందో ఆ స్వీపర్ ఐడెంటిఫై చేసింది. ఏంటి శవం కదులుతుంది అని ఆమె ఆశ్చర్యపోయి మళ్ళీ సిబ్బందికి తెలియజేస్తే మళ్ళీ ఆ అబ్బాయిని బయటకు తీసుకొచ్చి పోలీసులకు కంప్లైంట్ చేయడము. ఆ తర్వాత పోలీసులు వచ్చి అంటే అతనికి ఐడెంటిఫికేషన్ లేదు కాబట్టి ట్రీట్మెంట్ చేయలేదు అని ఒక వర్షన్ వినిపిస్తోంది. అసలేంటి, ఒకవేళ ఆ వ్యక్తి నిజంగానే మార్చురీలో ఉంచినప్పుడు చనిపోతే ఏంటి పరిస్థితి? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అంటే తోడుకు ఎవరు లేరు, అతనికి ఆధార్ కార్డు లేదు, ఐడెంటిఫికేషన్ లేదు కాబట్టి ఇష్టారీతిన ఈ విధంగా చేస్తే, ఒకవేళ తనని తీసుకుపోయి అందులో మార్చురీలో ఉంచితే తన ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి? అంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది ఈ విధంగా ప్రవర్తించడం వల్ల ఒక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కదా. మరి ఒకవేళ ప్రాణాలు కోల్పోతే ఒక వ్యక్తి ప్రాణాలు తీసిన వారు అవుతారు కదా, ప్రాణాలు తీసిన వాళ్ళు హంతకులు అవుతారు కదా. మరి అప్పుడు వాళ్ళని ఏమనాలి? మరి వారిపైన ఎటువంటి కేసులు లేవా?
సో ఏంటి పరిస్థితి అంటే ఏంటి అంటే కూడా చాలామంది చూస్తున్న జనాలంతా కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసాము, ఆల్రెడీ చనిపోయిన శవానికి బ్రతికున్నాడు అని చెప్పి ట్రీట్మెంట్ చేసి డబ్బులు దంటుకుంటున్న వైద్య సిబ్బందిని, హాస్పిటల్ యాజమాన్యాన్ని మనం చూసాం. కానీ ఇక్కడ దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్న సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇక్కడ కూడా అసలు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఆ వ్యక్తి పడుకొని ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి చనిపోయాడని భావించి గుర్తు తెలియని శవం అని చెప్పి తీసుకెళ్లి మార్చరీలో పడేయడం ఏంటి? ఆ రాత్రంతా అతను అక్కడే ఉండడం ఏంటి? స్వీపర్ వచ్చి చూసి ఇతను బ్రతికే ఉన్నాడని చెప్పడం ఏంటి? పోలీసులు వచ్చిన తర్వాత అప్పుడు అతనికి ట్రీట్మెంట్ అందించడం ఏంటి? సో ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా వింతగా, కొత్తగా కనిపిస్తుంది. అదేవిధంగా వారి యొక్క హాస్పిటల్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అనేది కూడా, ఆ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, మనం చూస్తూనే ఉన్నాము, ఏంటి ఘటన? బ్రతుకున్న వ్యక్తిని తీసుకెళ్లి మార్చరీలో పడేయడం ఏంటి? మార్నింగ్ వచ్చిన స్వీపర్ ఈ విషయాన్ని గమనించడం ఏంటి? అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా చెప్పండి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకొని చెప్పుకోవచ్చు. 3 రోజుల క్రితం ట్రీట్మెంట్ కోసం వచ్చిన రాజు అనే యువకుడిని చనిపోయారని భావించి మార్చూరులో భద్రపరిచారు. ప్రస్తుతం మార్చూరు భద్రం చూసుకోవచ్చు. ఈ మార్చూరులో కేవలం ఒక డెడ్ బాడీ మార్చూరులో భద్రపరచాలి అంటే దీనికి సంబంధించి ఈసీజీ, బీపీ, బ్లడ్ ప్రెషర్, దీనికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాతనే డెడ్ బాడీని మార్చూరులోకి పెట్టాలి. కానీ ఈ రాజు అనే వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్ గత 3 రోజులుగా ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఇతను 3 రోజుల క్రితమే వచ్చి చనిపోయాడని భావించి ఎలాంటి టెస్టులు అలాంటి ఏమి చేయకుండా నిబంధనల విరుద్ధంగా నేరుగా మార్చూరులో భద్రపరిచారు. మార్చూరులో భద్రపరిచడం ఒక అయితే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్ సంబంధించిన స్వీపర్ ఎవరైతే ఉంటారో ఆ స్వీపర్ మొత్తం క్లీన్ చేస్తున్న నేపథ్యంలో రాజు కొద్దిగా శబ్దం చేశాడు, నేను బతికే ఉన్నాను చేయడంతో ఎమ్మటే స్వీపర్ ఉట్టిన హాస్పిటల్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ సూపర్వైజర్ రాజు కూడా సమాచారం అందించి ఆ రాజు వెంటనే ఎవరైతే అవుట్ పోస్ట్ లో డ్యూటీలు ఉంటారో ఆ అవుట్ పోస్ట్ డ్యూటీలకు సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ సమాచారం అందడంతో పోలీస్ కానిస్టేబుల్ ఉట్టిన ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. సార్, ఇక్కడ అన్నౌన్ సంబంధించిన పర్సన్ మార్చూరులో ఉన్నాడు, అతనికి ట్రీట్మెంట్ అందించాలని చెప్పడంతో సిఐ ఏమంటే వెంటనే టౌన్ ఎస్ఐ గారికి సమాచారం అందించడం, టౌన్ ఎస్ఐ ఉట్టిన వచ్చి రాజును మార్చూరు నుండి కూడా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అడ్మిట్ చేయించి కూడా ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతం రాజు ప్రాణాపాయ స్థితిలో ఏం లేదు, కానీ ట్రీట్మెంట్ అయితే అందుతుంది. పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేద మధ్యతరగతి వారు మాత్రమే ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఆసుపత్రిలో పర్యవేక్షణ లేకపోవడం ఇలాంటి సంఘటనలు పునరావృతమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిపై దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరిగాయని కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బతికున్న మనిషిని చనిపోయారని భావించి ఇలా హాస్పిటల్లో కాకుండా మార్చూరులో భద్రపరచడం ఏంటని కూడా పూర్తిగా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ పేదల కోసం ఎంతో ఖర్చు చేస్తూ ఆసుపత్రులపై ఎనలేని ఎన్నో వైద్య సేవలను కూడా ప్రభుత్వం వైపు అందిస్తున్నా కూడా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం మూలంగా పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. యశ్వంత్, మీరు ఆ వ్యక్తితో మాట్లాడడం జరిగిందా? అంటే టాక్సీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ రాజుతో మీరు మాట్లాడారా? మా టాక్సీ డ్రైవర్ ని మనం అతనితో కన్సల్ట్ అయ్యి మాట్లాడే ఏం జరిగింది, నైట్ ఎక్కడ పడుకున్నావు అని అడిగినప్పుడు నేను నైట్ ఎక్కడైతే క్యాంటీన్ ఉంటుందో హాస్పిటల్లో పడుకున్నాను, నన్ను గుర్తు తెలియని వ్యక్తులు, నాకు స్పృహ లేదు, అప్పుడు సంబంధించిన ఎవరో కొంతమంది వ్యక్తులు నన్ను తీసుకుపోయి ఒక రూమ్ లో బంధించారు. తెల్లవారు చూసేవారికి నా చుట్టూ కూడా ఫ్రీజర్ బాక్సులు ఉన్నాయి. ఇవన్నీ నేను ఒక్కనే సింగిల్ గా ఉన్నా, నాకు భయం వేసింది. ఊడ్చడానికి వచ్చినప్పుడు నన్ను రక్షించండి, నన్ను ఆసుపత్రిలో జైన్ చేయించండి అన్నప్పుడు స్వీపర్ నన్ను గమనించిందని కూడా రాజు మనకు బిగ్ టీవీకి ప్రత్యేకించి చెప్పడం జరిగింది. మొత్తానికి రాజును కేవలం యశ్వంత్, మీరు ఆ వ్యక్తితో మాట్లాడడం జరిగింది. రాజు నేను అక్కడే పడుకొని ఉన్నాను అంటున్నారు, చుట్టూ ఫ్రీజర్స్ ఉన్నాయి, ఫ్రీజర్ బాక్సెస్ ఉన్నాయి అన్నారు. మరి రాజును ఫ్రీజర్ బాక్స్ లో ఉంచారా, లేదంటే బయట ఏదైనా స్ట్రెచర్ పైన పడుకోబెట్టారా? రాజు చాలా అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి. అధికారుల నిర్లక్ష్యం రాజు ప్రాణాలను కూడా బలి తీసుకోకముందే తన ప్రాణాలతో బయటపడ్డాడు. అదే చనిపోయాలని భావించి ఫ్రీజర్ బాక్స్ లో పెట్టే ఉంటే దారుణంగా రాజు చనిపోయే పరిస్థితి ఉండేది. కానీ అలా చేయకుండా మార్చూరులో మూలకు పక్కకు పడేయడం పట్ల రాజు ప్రస్తుతం ప్రాణాలతో బయటపడ్డాడు. అసలు ఏం జరిగిందో నాకు రాత్రి తెలియదు. రాజును చనిపోయాడని సిబ్బంది అంతా కూడా భావించడము, మార్చరీలో పెట్టడం జరిగింది. ఒకవేళ నిజంగానే శవం అని చెప్పి ఒకవేళ ఫ్రీజర్లో పెట్టుంటే మార్నింగ్ లేచి చూసేసరికి అతని శవంగానే ఉండేవాడా? అంటే ఆ చలికి ఎగ్జాక్ట్లీ కంపల్సరీ అధికారుల నిర్లక్ష్యం అంతా చనిపోయి ఉన్నాడని ఫ్రీజర్ బాక్స్ లో పెట్టుంటే చెల్లం ఎట్లా లేదు, స్పృహ కోల్పోయాడు. నిజంగా ఈ శవమైన భావిస్తే మాత్రం నిజంగా కూడా వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని కూడా బలి తీసుకుని చెప్పుకోవచ్చు.
ముఖ్యానికి ఎవరైనా అన్నౌన్ పర్సన్ అయినా నౌన్ పర్సన్ అయినా తెలిసిన వ్యక్తి అయినా కూడా ఒక వ్యక్తిని మార్చూర్లోకి వేయాలంటే దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈసీజీ ఉంటుంది, బీపీ ఉంటుంది, పల్స్ ఇవన్నీ చెక్ చేసి సంబంధించిన కన్సల్ట్ డాక్టర్ నేతృత్వంలోనే ఈ మనిషి చనిపోయాడు అన్న తర్వాతనే మార్చూర్లో భద్రపరచాల్సి ఉంది. కానీ ఇవన్నీ ఏం చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరి పడితే వారిని మార్చులో భద్రపరచడం అయితే తీవ్ర విమర్శలు వెతుకుతున్నాయి. మొత్తానికి మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా అర్థం పడుతుంది. ఇప్పటికైనా ఈ విషయంపై ప్రభుత్వం విచారణ చేపట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యశ్వంత్, ఇది అంత సింపుల్ గా వదిలేసే మ్యాటర్ కాదు, అంత చిన్న విషయం కూడా కాదు. బ్రతుకున్న వ్యక్తిని తీసుకెళ్లి ఆ ఫ్రీజర్స్ మార్చురీ గదిలో భద్రపరచడం ఏంటి? ఆ వ్యక్తి నిజంగానే చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు వాళ్ళకి సంబంధించి అసలు రాజు ఈ విషయానికి ఏదైనా కంప్లైంట్ చేయడం జరిగిందా పోలీసులకి? ఎవరైతే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అసలు రాజు చనిపోయాడని ఎవరు నిర్ధారించారు? ఆ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? వారు ఎవరు తీసుకెళ్లి మార్చురీలో పెట్టారు? రాజు పరిస్థితి అయితే ప్రస్తుతం లేవలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు. తనకు కిడ్నీ సంబంధించిన వ్యాధి బాధపడుతున్నాడు. నా అంటూ ఎవరు లేరని కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ డాక్టర్లతో పాటు వైద్య సిబ్బంది మొత్తం నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఒక వ్యక్తి హాస్పిటల్లో వచ్చి స్పృహ తప్పిపై 3 రోజులు ఉన్నప్పటికీ కూడా కనీసం చూడకపోవడం కూడా మానవత్వం మంటగలిసి అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉన్నారో అన్నౌన్ పర్సన్ అయినా నౌన్ పర్సన్ అయినా వారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే చనిపోకముందే ఇలా మార్చూర్లో భద్రపరచడం మీద తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎవరైతే రాజు ఉన్నా నాకేం జరిగిందో నాకు గుర్తు లేదు, నేను చనిపోయేవాడిని, నన్ను బతికించండి అని నేను అరుపులు కేకలు వేశాను, ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ పొందుతున్నానని కూడా చెప్తున్నారు. ఈ విషయంపై పోలీసులు ప్రభుత్వం విచారణ చేస్తే మాత్రం ఇంకా సంచలనమైన విషయాలు వెలుగు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. యశ్వంత్, అయితే ఇప్పుడు రాజుకి సంబంధించి ఆయన ఆరోగ్యము కుదుటగా లేదు అని చెబుతున్నారు. మరి అతనికి ఇప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్ అందుతోంది? ప్రస్తుతం ఈ సంబంధించి న్యూరాలజీతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్లు కూడా మొత్తం వైద్య పరీక్షలు నిర్వహించి సెలైన్ల బాటిల్తో పాటు దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడుతున్నాడు కానీ నడవలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉంది. ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని సంబంధించిన డాక్టర్లు అయితే చెప్తున్నారు. కానీ గత రాత్రి నుండి అంటే నైట్ నుండి సుమారు 12-16 గంటలు మార్చూరులోనే ఉండడం పట్ల తీవ్రమైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారినే కాపాడాల్సిన వైద్యులే ప్రాణంతో ఉన్నవారినే ఇలా మార్చూరులో వేయడం అయితే సరైనది కాదని కూడా స్థానికులను విమర్శలు వెలువెత్తుతున్నాయి. పోలీసులు ఏమంటున్నారు? ఎవరి మీద అయినా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? అదేవిధంగా హెచ్ఆర్సీ ఏదైనా ఈ కేసును సుమటోగా తీసుకొని కేసు ఫైల్ చేసే సందర్భాలు ఉంటాయా? మనమైతే నేరుగా ఎవరైతే నైట్ డ్యూటీలో ఉన్నారో కానిస్టేబుల్ అవుట్ పోస్ట్ కానిస్టేబుల్ అడిగాము. ఈ అవుట్ పోస్ట్ కానిస్టేబుల్ ఎవరైతే అన్నౌన్ పర్సన్ ఉన్నా ఎవరున్నా యాజ్ రికార్డులో అడ్మిట్ రికార్డులో అవుట్ పోస్ట్ రికార్డులో నమోదు చేసిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళడం కానీ మార్చురీకి వెళ్ళడం కానీ ట్రీట్మెంట్ అందడం కానీ చేయాలి. కానీ మనం ఆ సంబంధిత కానిస్టేబుల్ అడిగినప్పుడు మాకు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. ఈ మార్చూరులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అడ్మిట్ కూడా చేశామని కూడా మనకు సంబంధిత కానిస్టేబుల్ మాతో మాట్లాడి దాని విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా సేకరించడం కూడా జరిగింది. మొత్తానికి దీనిపైన ఇటు మానవకుల పాటు ఇతర మానవత్వవాదులు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. దీన్ని పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు ఎవరు కూడా సరిగ్గా పర్యవేక్షణ లేదు, పర్యవేక్షణ కొరవడింది అంటున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ కూడా పలుమార్లు ఈ విషయంపై సార్లు అధికారులను వైద్య అధికారులను కూడా హెచ్చరించారు. ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది, అధికారులు నిర్లక్ష్యం వహించదు, ముఖ్యంగా వైద్యులు నిర్లక్ష్యం వహించదు. వైద్యులు అంటే ప్రాణాలు కాపాడేవాళ్ళు కానీ ఇలా ప్రాణాలు తీయొద్దని కూడా స్థానిక శాసనసభ్యులు పలుమార్లు విజిట్ చేసి ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా వైద్య సిబ్బందిలో కానీ వైద్య ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి మార్పు అయితే రాలేదు. మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే మనం చెప్పొచ్చు, సో బ్రతుకున్న వ్యక్తిని తీసుకెళ్లి మార్చురీలో పెట్టడము, ఒకవేళ నైట్ అంతా అదే గదిలో తను ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ చూసేసరికి తను ఒకవేళ శవమై ఉంటే ఏంటి పరిస్థితి? అంటే ఇది ఒక రకంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు కిందకే వస్తుంది కదా. మరి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారిపైన అటు సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఆయన స్పందించారా ఈ విషయానికి సంబంధించి? ఇప్పటి వరకు అయితే ఈ విషయంపై ఎలాంటి స్పందన దొరకలేదు. మనిషిని బతుకుండగానే మార్చుల్లో భద్రపరచడం అయితే దారుణమైన సంఘటన చెప్పుకోవచ్చు. కనీసం ప్రాణాపాయ స్థితిలో కొత్త ఊపిరితో ఉన్నవారినే మనం కాపాడుతూ ఉంటాం, కానీ ఇలాంటి కాపాడకపోవడం అయితే తీవ్ర నేరం కూడా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే వైద్యులతో పాటు ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్లు దీన్ని పర్యవేక్షించవలసిన ఉన్నతాధికారుల తప్పిదం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ ఉన్నతాధికారుల ఎవరైతే తప్పిదం చేస్తున్న కింది స్థాయి ఉద్యోగులతో పాటు డాక్టర్లను ప్రశ్నించలేదు. దీంతో పాటుగా ఎవరైతే ఉన్నారో వారిని
గతంలో ఎన్నో సంఘటనలు జరిగినా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా పేద మధ్య తరగతి వైద్యులకు ఎంతో స్పష్టంగా వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు ఇలా నిర్లక్ష్యంగా వహించడం అయితే తీవ్ర విమర్శలు వెతుకుతున్నాయి. ప్రభుత్వానికి కూడా చెడ్డపేరే అవకాశం ఉంది. ఇప్పటికైనా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ ఘటనకు కారకులు ఎవరు, బతుకున్న మనిషిని మార్చూరులో పెట్టడానికి కారకులు ఎవరనే విషయాన్ని పూర్తి స్థాయిలో వెలికితీసి సంబంధిత వారిపై ఎవరైతే ఏ స్థాయిలో ఉన్న అధికారులపైన చర్యలు తీసుకోవాలని స్థానికుల నుండి అయితే ప్రధానమైన డిమాండ్ వినపడుతుంది. రేఖ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, బతికున్న వ్యక్తిని తీసుకెళ్లి శవాల గదిలో ఉంచడము, అదేవిధంగా సిబ్బంది యొక్క నిర్లక్ష్యం ఏదైతే ఉందో అది కొట్టొచ్చినట్టుగా మనకు కళ్ళకు కనిపిస్తోంది. పోనీ ఆ వ్యక్తి ఇంకా లేవలేని స్థితిలో ఉన్నాడు, కోమాలో ఉన్నాడు అనుకోవచ్చు, లేదు అంటే ఆ విధంగా ఉంటే తీసుకెళ్లి పెట్టాడా అంటే సరే సిబ్బంది నిర్వాహకం ఈ విధంగా ఉంది అని అనుకోవచ్చు. కానీ ఆల్రెడీ బ్రతికున్న వ్యక్తి, జస్ట్ నిద్రపోతున్న వ్యక్తిని తీసుకెళ్లి శవాల గదిలో ఉంచడం ఏంటి? అతను ఒకవేళ ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంటి అంటే తనకి ఐడెంటిఫికేషన్ ఏది లేదు కాబట్టి తన వాళ్ళు అంటూ బంధువులు కానీ అయిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వచ్చి అడిగేవారు ఎవరూ లేరు కాబట్టి వీరిని ట్రీట్మెంట్ చేసి కూడా ఎందుకు ఎవరు కూడా దగ్గరికి రారు, ఏదైనా జరిగినా కూడా మనపైకి రాదు, మనల్ని ఎవరు క్వశ్చన్ చెయ్యరు, ఈయన పైన అంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నారా? అసలు ఏం జరిగింది, ఎందుకు సిబ్బంది ఈ విధంగా వ్యవహరించారు, ఈ సిబ్బంది నిర్లక్ష్యం ఎందుకు ఇంత కొట్టొచ్చినట్టుగా ఎందుకు ఈ విధంగా వారు ప్రవర్తించిన తీరు అన్నది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ నిర్వాకము ప్రతి ఒక్కరి ముక్కు మీద వేలేసేలా చేస్తోంది. అంటే బ్రతుకున్న వ్యక్తిని తీసుకెళ్లి ఆ శవాల గదిలో ఉంచడము, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూసేసరికి ఆ స్వీపర్ ఎవరైతే ఉన్నారో అతను స్వీపర్ శవం అనుకొని ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి నేను బ్రతికే ఉన్నాను అంటూ చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏంటి పరిస్థితి అంతా, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ విజువల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేను ఇక్కడికి డాక్టర్ దానికి వచ్చినాను, వచ్చి డాక్టర్ వెళ్తాను. నైట్ ఎక్కడ వేసాను చెప్తానండి. అయితే ఈలోపు నాకు హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగాలేక నేను ఇక్కడ వెళ్తున్నాను. ఫస్ట్ వచ్చి ఇప్పుడు ఒక 8 రోజులకి అడ్మిట్ అయిపోయినా, పోయిన తర్వాత మళ్ళీ వచ్చినాక మేమటి మనిషి ఉన్నారే మీరు సిద్ధయ్యను బాగా అని చెప్పేసి అడ్మిట్ చేసుకోకుంటుంటే నేను వచ్చేసి క్యాంటీన్ సెడ్ ఉంది కదా భోజనాలు, అక్కడ గడుకున్నాక 8 రోజులు గడుకున్నా. 4 రోజులు గడుకున్నా. 4వ రోజు నైటు ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే ఈ కిడ్నీలు లేవట్లేదు, లేచి నడవట్లేదు, మార్చిలు వేసాడు. అది నైటు. తర్వాత పొద్దున పోలీసులు వచ్చి చూసి, అంటే ఊరికే వాళ్ళు చూసి పోలీసులకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఈ బాటిల్ తీసేవాళ్ళది ఇట్లా వాళ్ళని తీసుకొచ్చి ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్ వేసి రాసుకొని ఇక్కడికి అడ్మిట్ పంపించి అడ్మిట్ చేయించారు. అంటే మరి పాత్రలు వేసింది నాకు తెలియదు, తెచ్చుకుని అనే అట్లా నాకు తెలియదు. అది నైట్ తీసుకెళ్ళి అయితే గేటు ముందు వేసారు, గేటు ముందు వేస్తే మస్తు పడిచారు. తడిసాను, తడిసి నేను చూసుకుంటే మార్చిలో నా పేరు రాజు, నాకు జయరాం. నేను ఇక్కడికి డాక్టర్ దానికి వచ్చినాను. ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్నుండేట్ పడి ఉందని చెప్తే నేను చూసాను కానీ బతుకుంది తీసుకొచ్చి ఎన్నింటి తీసుకొచ్చి మీరు 9:40 పొద్దున 10 o'clock. నిన్న ఎప్పుడు తీసుకుపోయిండు? నిన్న ఎవరున్నారు డ్యూటీలో? వేరే ఎస్, చూశారు కదా ఆ బ్రతికున్న వ్యక్తి టాక్సీ డ్రైవర్ రాజు ఏ విధంగా మాట్లాడారు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని నేను ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది, ట్రీట్మెంట్ కోసం నన్ను అక్కడ వెయిట్ చేయించారు, తర్వాత నాకు హెల్త్ బాగాలేదు, కూర్చున్న ఓపిక కూడా లేక నేను అలాగే పడుకొని ఉండిపోయాను అంటూ కూడా ఆయన స్పృహలో లేను అని కూడా చెబుతున్నారు. సో అటువంటి వ్యక్తిని ఎలాంటి ఐడెంటిఫికేషన్ కూడా లేదు, ఆధార్ కార్డు కూడా లేదు అంటూ కూడా ఆ వ్యక్తిని చనిపోయాడు అని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కన్ఫర్మ్ చేయడము, తీసుకెళ్లి మార్చురీ గదిలో అతన్ని ఉంచడము జరిగింది. సో
బ్రతుకున్న వ్యక్తిని ఆ విధంగా ఏ విధంగా తీసుకెళ్లారు అంటే మినిమం కొన్ని టెస్టులు చేయకపోయినా మినిమం జనరల్గా మనం చేయి పట్టుకొని చూసినా నాడి కొట్టుకుంటుందా లేదా చూసుకోవచ్చు, హార్ట్ బీట్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధమైన కొన్ని రకాల చర్యలు చేసినప్పటికీ కూడా ఒక వ్యక్తి బ్రతుకున్నాడా లేదా అనే విషయం ఈజీగా ఎవరికైనా చదువుకున్నా చదువుకోకపోయినా వైద్యులు అయినా కాకపోయినా కూడా ఈజీగా మనం కనిపెట్టవచ్చు. సో అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఆ మార్చరీ గదిలో పెట్టడము, తెల్లారి ఒక స్వీపర్ వెళ్ళి ఆ వ్యక్తిని చూడడం జరిగింది. క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు, నన్ను కాపాడండి అంటూ కూడా ఆయనే అరుస్తున్న సిచ్యువేషన్ ఉన్నాయి. సో ఇంత దారుణ అమానవీయ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ఈ సిబ్బంది నిర్లక్ష్యం ఎంత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. సో నెక్స్ట్ టైం ఈ విధంగా జరగకుండా అధికారులంతా కూడా ఆ సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ అదే వ్యక్తి చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? తీసుకెళ్లి మార్చరీ గదిలో ఉంచినప్పుడు తెల్లారి చూసేసరికి తను నిజంగానే శవమై ఉంటే అడిగే దిక్కు లేరు. కాబట్టి ఇష్టం వచ్చిన రీతిన సిబ్బంది నిర్లక్ష్యం అనేది ఈ విధంగా చేస్తే ఏంటి పరిస్థితి? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అదేవిధంగా ఏదైతే హాస్పిటల్ సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.